సింగరాయకొండ చైతన్య కళాశాలలో 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి తౌషిక్ మరణం పట్ల కూడా కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులేమో అది హత్య అంటున్నారు, అదేమో ఆత్మహత్య చేసుకున్నారని స్కూల్ యాజమాన్యం చెబుతున్నారు. ఇది పూర్తిగా కూడా కొంత స్తబ్దత నెలకొన్న నేపథ్యంలో కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న క్రమంలో కూడా సింగరాయకొండ హజరతే గారు ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో, అసలు ఎలా విచారణ కొనసాగుతుందో కూడా మాట్లాడి తెలుసుకుని పెద్ద సార్ చెప్పండి. ఈ జరుగుతున్న ఈ సంఘటన మీద గత 2 రోజుల నుంచి అయితే గందరగోళ వాతావరణం, చివరికి ఈ సంఘటన ఎస్పీ గారి దృష్టికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా వెళ్ళే పరిస్థితి. అసలు కేసుని ఏ విధంగా విచారణ జరుగుతుంది? ఆల్రెడీ మీడియా మిత్రులు నమస్కారం అండి. ఈ కేసు మొదటి రోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఆ రోజు నమోదు చేసాం. తర్వాత రోజు ఇంక్వెస్ట్ చేయించాం. ప్రిలిమినరీ కూడా పిఎంసీ కూడా రిమ్స్ ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించడం జరిగింది. దాని మీద దర్యాప్తు జరుగుతుంది. బట్ వీళ్ళు నిన్న ఏదైతే మా గౌరవ డీఎస్పీ గారిని కానీ గౌరవ కలెక్టర్ గారిని కలిసినప్పుడు సందర్భంలో మాకు ఐఓని మార్చండి సింగరాయకొండ ఎస్ఐ గారి మీద కదా అన్నారు. సో దాని మీద ఇమీడియట్గా ఎస్పీ గారు ఆ బిడ్డకు న్యాయం చేయాలని ఉద్దేశంతో వాళ్ళ అభిష్టం మేరకు కంపల్సరీ సిఐ నైటే కేసు దర్యాప్తుని కందుకూరి సిఐ అన్వర్ బాషా గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ కేసు దర్యాప్తులో జరుగుతుంది. అదే విషయం వాళ్ళకి తెలియపరుస్తున్నాము. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతుంది. ప్రజెంట్ ఐఓ వచ్చి అన్వర్ బాషా గారు ఆయన దర్యాప్తు చేస్తున్నాడు.